హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అబ్బా ఒక క్యారెక్టర్, అబ్బా ఆంధ్రప్రదేశ్ లో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ లో ఎంత తెలివిగా ఆడుతుందంటే అంత తెలివిగా ఆడుతుంది ఆ క్యారెక్టర్ సినిమాల్లోకి వెళ్తే మంచి విలన్ రోలు, ఎంత కన్నింగ్ విలన్ రోలు ఆ క్యారెక్టర్ సొంతం. ఎందుకలా నేను చెప్తూ ఉన్నానంటే, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రులు చాలా మంది ఉంటారు, కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి వెళ్ళిపోతే పర్లా. తిన్నింటికే కన్నాలేసి ఆ కన్నంలోంచి 23 మంది ఎమ్మెల్యేలు లాగి మరో 4 ఎమ్మెల్యేలను లాగి టీడీపీ కట్టబెట్టిన మహాగనుడైన ఈయన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు గతంలో. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన. సో ఈయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అసలు చాలా 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 ఆశ్చర్యం వేస్తుంది నాకు. రాజశేఖర రెడ్డి గారు ఈయన పక్కన పెట్టుకొని ఈయనకిచ్చిన పదవులు కానీ ఈయన్ని ప్రోత్సహించిన విధానం కానీ చూస్తే, అరే ఎలా ఎంత తెలివిగల్లా వల్ల ఉంటారు, ఇంత ఈజీగా ఆయన పెద్ద బ్లండర్ మాస్టర్ అని తెలుస్తుంటే ఎలా 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 తీసుకున్నారనిపించింది నాకైతే. సో అంటే నిజ స్వరూపాలు బయటపడే వరకు ఎవరు ఏమి చెప్పలేరు అనుకోండి. అందుకే మంచి నటనా కౌశల్యం కలిగిన వ్యక్తి అనేసి మీకు చెప్తాను అనమాట ఈయన గురించి. సో ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన నిన్న వెళ్ళి కోడికత్తి సీన్ అని ఒక అతను ఉంటాడు, శ్రీనివాస్, మీకు అందరికి తెలుసు. ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశాడు కోడికత్తితోటి. ఆ కోడికత్తి ఏముంది అంటారు. కోడికత్తి ఎంత షార్ప్ ఉంటుందో ఏ పిచ్చ ఎదవకైనా తెలుసు. తెలియని వాళ్ళని ఇంకా వాళ్ళ పిచ్చోళ్ళ కన్నా ఘోరంగా ట్రీట్ చేయండి, తప్పేం లేదు. ఓకే, కోడికత్తి అంటారు. ఆ కోడికత్తి శ్రీను ఎవరు, నిందితుడా బాధితుడా? ఒక విషయం చెప్పండి. కోడికత్తి సీన్ అనేవాడు అటాక్ చేసినప్పుడు ఆడు నిందితుడు అవుతాడా బాధితుడు అవుతాడా? నిందితుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే ఆయన పైన దాడి చేసిన వ్యక్తి అంట బాధితుడు అంట. అట్లయ్యాడు. అసలు నువ్వు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు. ఈ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ గా చీఫ్ గా ఉన్నప్పుడే ఈ కోడికత్తి సీన్ అనే వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేశాడు. అంటే దీని వెనక సూత్రధారి ఎవరై ఉంటారు? ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఆ మాత్రం తెలీదా? ఇది కూడా టీడీపీ పార్టీ వల్ల హోటల్లో అక్కడ పనిచేసే వ్యక్తి ఆ కోడికత్తి సీన్ అనే వ్యక్తి. సో వాడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని గాయపరిస్తే వాడంతా బాధితుడు అంట. నీకు అసలు ఎలా నువ్వు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నావో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. బాధితుడు ఎవడో, దోషి ఎవడో కూడా తెలియట్లేదు నీకు. బాధితుడు ఎవడో కూడా నీకు తెలియట్లేదా? పొడిపించుకున్నవాడు బాధితుడు, పొడిచిన వాడు ఏమవుతాడు? దోషి అవుతాడు. అర్థమైందా నీకు? అది కూడా తెలియకుండా నువ్వు ఏబీ చీఫ్ గా ఉన్నావు. అంతేకాదు బ్రదర్, ఇంకో విషయం, ఓటుకు నోటు కేసులో కొంతమంది దొరికినప్పుడు అందుట్లో చాలా మందిని చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయడం కోసం ఆ ఓటుకు నోటు కేసుకి వెళ్ళిన వారిని హైదరాబాదు నుంచి విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో 6 నెలలు నిర్బంధించి ఆ నిర్బంధించిన వ్యక్తుల్లో ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒకరంట. నేను మార్నింగ్ వీడియో చూస్తుంటే ఆశ్చర్యపోయాను నిజంగా. అరే అప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని కాపాడింది ఈయనేనా? అందుట్లో నిందితులుగా ఉన్న వారిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ ఈయన ఆధ్వర్యంలో ఒక దగ్గర పెట్టి బయటికి వెళ్ళనివ్వకుండా, కనీసం గెడ్డం గీసుకోవడానికి కూడా వెళ్ళనివ్వకుండా, ఒకవేళ వెళ్తానంటే వాళ్ళని మిమ్మల్ని లారీ గుద్ది చంపేసిందని రిపోర్ట్ రాస్తా, యాక్సిడెంట్ చేయించని చెప్పిన వ్యక్తి అంటే ఏపీ వెంకటేశ్వరరావు. ఆ వీడియో మీకు పెడతా చూడండి ఒకసారి. మరి ఏం చేయాలరా బాబు, మనం రావాలన్నా పోవాలంటే వద్దొద్దన్నా మనం కొంచెం ఆగుదామని చెప్తే జిమ్మి బాబు నేను మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఒక నైట్ తలదాసుకున్నాం సార్. ఆ తర్వాత మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడము, తర్వాత వాళ్ళు కొంతమంది టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కుట్రాను, మేము ఈ ఓటుకు నోటు గురించి పోలేదు, వేరే పనికి పోయాము, వాళ్ళు కావాలని ఇరికిచ్చారను అని చెప్పి కొన్ని మాటలు చెప్పారు సార్. సరే ఈ కేసులో కూడా అప్పుడు ముద్దాయిలు ఉన్నాం కాబట్టి సరే అని చెప్పి అన్నాము. ఆ తర్వాత తీసుకెళ్లి మాకు ఏమాత్రం చెప్పకుండా 6 నెలలు విజయవాడలో కనీసం పండగ కానీ మా పిల్లలకు కానీ చూసుకోనియకుండా నన్ను ఏబి వెంకటేశ్వరరావు, టిడి జనార్దను, లోకేష్, కిలారి రాజేష్, ఇంకొంత దేవినేని చందు సార్, వీళ్ళంతా మమ్మల్ని నుంచి మా ఫోన్లు లాక్కొని కనీసం సేవింగ్ చేసుకోవడానికి మంగళ షాప్ కూడా నన్ను తీసుకెళ్లేకుండా 6 నెలలు నన్ను వేధించారు సార్. ఏమంటారంటే మీ ద్వారా ప్రభుత్వం పడిపోయింది, మరి మాకేమైనా సాయం చేయండి మా కుటుంబానికంటే. ఏంది సాయం చేసేది, మీ ద్వారా ప్రభుత్వం పడిపోయే పని వచ్చింది, నోరు మూసుకొని కూర్చోండి, లేకపోయింది అనుకో మీరు ఎక్కడో చనిపోయారు, ఏదో రోడ్డు దాటుతుంటే చనిపోయారని చెప్తామని చెప్పి కూడా బెదిరించి నన్ను నోరు మోపించి అన్నట్లు అన్యాయం చేశారు సార్. చూశారు కదా, సాయి గారు ఇంటర్వ్యూ చేశారు ఇతన్ని. సాయి గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ వీడియో బయటకు రావడం జరిగింది.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం అక్కడ ఉన్నటువంటి వారిని ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వారిని రక్షించాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి ఇంటికెళ్ళి వాడిని బాధితుడిగా చెప్తూ ఉన్నాడు. బాధితుడు అంటే ఏంది? అసలు ఫస్ట్ నుంచి మొన్న కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారు నిందితుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతాం వెనుక అసలు అంతర్యం ఏంటి? అప్పుడు కూడా కోడికత్తి చేయటంలో ఈయనకేమన్నా పాత్ర ఉందంటారా అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఆ అబ్బాయిని అప్పుడు అబ్బాయి జేబులో లెటర్ దొరికింది, జగన్ అభిమానాన్ని రాసుకున్నాడని చెప్పిన వ్యక్తి ఈయనే. ఈ డ్రామా క్రియేట్ చేసింది ఈయనే. అంటే మీకు అర్థమవుతుందా? అక్కడ మొత్తం కర్త కర్మ కియా గేమ్ ఆడిన వ్యక్తి ఈయనే కదా. ఆయన జేబులో లెటర్ ఉంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఇలా కొన్ని మనోడు చెప్పుకొచ్చాడు. అంటే అక్కడితో ఆగలేదు. 23 మంది ఎమ్మెల్యేలని గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిని తీసుకెళ్లి కూటమిలో కలిపాడో అప్పుడు అర్థమైంది ఆయన చేసిన దారుణాలు. అంతేకాదు ఏవైతే పరికరాలు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కొంటారో అవన్నిటిని వాళ్ళ సొంత కొడుకు కంపెనీ పెట్టించి ఆ కంపెనీ ద్వారా కొనిపించి వాటిపైన కూడా లంచాలు మింగేసిన మహాఘనత ఇందై. అసలు ఎంత దారుణం చూసారా, ఆలోచించారా? ఈయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దారుణాలు, ఆయన చేసిన దారుణమైన పరిపాలన అని చెప్తుంటే అసలు ప్రజలు ఎలా వింటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని 5 ఏళ్లలో ఎటు తీసుకుపోయారో మనం అందరం కళ్ళారా చూసాం. అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నేను మనవి చేసేది, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. వాటన్నిటినీ సమయం వచ్చినప్పుడు ఒక్కటొక్కటిగా ప్రజల ముందుకి, మీడియా ముందుకి తీసుకొస్తాం. చాలామంది అంటూ ఉంటారు, మీరేం చేస్తారండి, ప్రజలు మారిపోయారు, ప్రజలు చెడిపోయారు, రాజకీయాలు కలుషితం అయిపోయినాయి, మనం ఏమీ చేసే పరిస్థితి లేదు అనే నిరాశ నిస్పృహలు చాలామంది వెలుగుస్తూ ఉంటారు. నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను. ఏబిఎం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈ పైన జరిగిన అన్ని చేశాడని పూర్తి స్థాయి ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనోని పక్కన పెట్టేశారు. నువ్వు పనికిరావు, అన్ఫిట్ ఫర్ యువర్ జాబ్ అని పక్కన పెట్టారు. అయినా కూడా నెల నెల శాలరీలు వేశారు. అయినా కూడా ఎన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాష్ట్రానికి అన్యాయం చేశాడో ఒక్కటి చెప్పు. అన్యాయం ఏబిఎం వెంకటేశ్వరరావు గారిని నేను అడుగుతూ ఉన్నా, ఒక్కటి చెప్పు. ఒక్కటి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని ఒక్కటి చెప్పి ప్రూవ్ చేయి. ఆ తర్వాత నువ్వు చెప్పింది ప్రజలంతా నమ్ముతారు. అంత మంచిగా పరిపాలించిన వ్యక్తి పైన నిందలు అపనిందలు వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈయన అధికారంలో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది అని చెప్పేసి ఉచితాలు అలవాటు చేశాడని చెప్పి అదే ఉచితాలని డబుల్ ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చి మొండి చేయి చూపించాడు కదా. చేతకాని ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు అని నేను అడిగితే ఏబి వెంకటేశ్వరరావు గారికి కోపం వస్తుంది. ఇప్పుడు అంటే ఆయన లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఈ లక్ష్యం ఎవరిదంటుంది చెప్పండి? ఈ లక్ష్యం ఎవరిదై ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ గారు సేమ్ చెప్తారు, ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు వైసీపీ అని. చంద్రబాబు నాయుడు గారు సేమ్ చెప్తారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఈజ్ ఏ సైకో, ఈజ్ ఏ లోటర్ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అంత భయపెట్టాడు చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈ మాటలన్నీ వారి పక్షాన్ని ఈయన మాట్లాడుతున్నాడు ఏబి వెంకటేశ్వర. ఈయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్న పార్టీ సూపర్ 6 ఇవ్వట్లేదు, సంక్షేమం ఇవ్వట్లేదు, అమ్మఒడి ఇవ్వట్లేదు, నిన్నగాక మొన్న 7వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు లేపేశారు. ఇవన్నీ ఎందుకు అడగవయ్యా? నువ్వు నిజంగా అంత చిత్తశుద్ధుండి ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధపడితే నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? అధికారంలో ఉండి ఇచ్చిన వాగ్దానాలు చేయనోళ్ళని, మేనిఫెస్టో అమలు చేయనోళ్ళని, పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అని చెప్పిన లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, కరెంట్ రేట్లు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ఇలా కదా మీరు అడగాలి. తప్పిపోయిన అమ్మాయిని తీసుకొస్తా అన్న పవన్ కళ్యాణ్ని,
సుగాలి ప్రీతి గురించి కేసు గురించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అందరికీ ఇంట్లో సోలార్ ప్యానెల్స్ బిగిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారిని, నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆ ఇంటింటికి ఆడపడుచుకు 1800 ప్రతి నెల ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, రైతులకి 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా అని చంద్రబాబు నాయుడిని అడగవా నువ్వు? అంటే ఏంది నీ బతుకేంది? నీ బ్రతికేంటి? నీ అడ్రస్ ఏంటి? నీ అడ్రస్ కేర్ ఆఫ్ టీడీపీ. వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చి ఆధారం లేనటువంటి అభియోగాలు చేసి నువ్వేదో సంఘ సంస్కర్తలాగా ప్రపంచాన్ని ఉద్ధరించే పెద్ద గొప్ప వ్యక్తిలాగా మాట్లాడితే ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవడు లేడు. ఏపీ వెంకటేశ్వరరావు, అర్థం చేసుకోండి. వయసు ఉంది. మొన్నటికి మొన్న మీరు మళ్ళీ ఒక నెంబర్ ఇస్తూ అందరూ పద్ధతిగా మాట్లాడండి అని చెప్పావే. మరి లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతూ వాడు వీడు చెత్త ఇలా మాట్లాడావే. మరి నీ వాయిస్ నీ సంస్కారం ఎక్కడ పోయింది చెప్పు? ఎక్కడ పోయింది? నువ్వైతే ఎవరినైనా తిట్టొచ్చు, నీ నోరు నీ ఇష్టం. వేరే వాళ్ళు నీతో మాట్లాడేటప్పుడు మాత్రం పద్ధతిగా మాట్లాడాలంటే ఒక అండర్లైన్ స్లోగన్ ఒకటి, బొక్కేం కాదు. యథా రాజా తదా ప్రజ. నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ బట్టే నీకు రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎక్కువే మాట్లాడతారు. అర్థమైందా? నీకు ఒక టీడీపీ వాళ్ళు అనుకున్నారనేసి కొద్దిగా రేజ్ అవ్వచ్చు, ఈగో కానీ కాన్ఫిడెన్స్ కానీ. అంత సీన్ లేదు. బయటకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని అసలు చూడడానికి కూడా ఎవరు రావట్లేదు, అడుక్కుంటున్నాడు. వెళ్ళిపోతున్నారు రండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది కాదు. అరే నాయన దారి వదలండి రా బాబో అని అదుక్కునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పటి నుంచే నిన్ను ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు అండర్ కరెంట్ గా ఏదో సెట్ చేయాలని చూస్తున్నట్టున్నారు. అది జరగదు. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నెక్స్ట్ టైము ప్రజల తీర్పు చాలా చాలా కొత్తగా ఉండబోతుంది ఈసారి. కనీసం 21 లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు 0లో కూర్చోబెడతారు, చూసుకోండి. డౌటే లేదు అందులో. అంటే నేను చిలక దోషాలు అవి చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూసి చెప్తున్నా. అసలు నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కోడికత్తితో అటాక్ చేసింది వాడు, మొన్నటికి మొన్న విజయవాడ రాళ్లతో కొట్టింది టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ సరిగా ఇవ్వకుండా ఆయన పైన అటాకులు చేస్తుంది ఎవడు? అందరు ప్రజలకు తెలుసు. మీరేం ఎక్కువ ఊక్కండి, మీకు ఊపే సత్తా లేదు. మీరు ఎంత మాట్లాడినా ప్రజలు నమ్మరు, అంతా బుల్లక్కం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్రజలు నమ్మితే ప్రజల ఎరిపప్పులు అయిపోయినట్టే. సో ఇది ఏపీ వెంకటేశ్వరరావు గారు గతం తాలూకు ఆనవాళ్ళు. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.